ఇప్పుడు మనం రెండు సంఖ్యల యొక్క కూడికలు నేర్చుకుందాం. కూడికలు అనగా రెండు సంఖ్యలను కలపడం అని అర్థం. ఈ గుర్తు కూడికల గుర్తు. ఈ గుర్తు రెండు సంఖ్యల మధ్యన ఉన్నప్పుడు రెండు సంఖ్యలను కలపాలి అని అర్థం. ఇది సమానమునకు గుర్తు అనగా రెండు సంఖ్యలను కలిపినప్పుడు వచ్చే సంఖ్య ఈ గుర్తు తర్వాత రాయాలి. ఎలాగంటే 3 కూడిక 2. మరి అలాగే ఈ ఇండ్లు ఎన్ని ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 3 3 ఇండ్లు. మరి అలాగే ఈ ఇండ్లు ఎన్ని ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 2 ఇండ్లు. ఇప్పుడు మనం 3 ఇండ్లతో 2 ఇండ్లను కలుపుదాం. 3 ఇండ్లతో 2 ఇండ్లను కూడాలి అన్నప్పుడు 3 ఇండ్లు లెక్కించిన తర్వాత 2 ఇండ్లు కూడా వరుసగా లెక్కించాలి. అనగా 1 2 3 ఇండ్ల తర్వాత 4 5 ఇండ్లు లెక్కించాలి. ఈ విధంగా 3 ఇండ్లతో 2 ఇండ్లు కలిపితే 5 ఇండ్లు కదా. అంటే 3 కూడిక 2 సమానం 5 అన్నమాట. ఇప్పుడు మీరు ఎన్ని వ్రేళ్లు ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 3 3 వ్రేళ్లు. ఇప్పుడు మీరు ఎన్ని వ్రేళ్లు ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 2 వ్రేళ్లు. 3తో 2 కలపాలంటే 3 వ్రేళ్ల తర్వాత 2 లెక్కించాలి. 4 5 అనగా 3 కూడిక 2 సమానం 5. మరి అలాగే ఈ ఇండ్లు ఎన్ని ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 3 4 4 ఇండ్లు. మరి అలాగే ఈ ఇండ్లు ఎన్ని ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 3 3 ఇండ్లు. ఇప్పుడు మనం 4 ఇండ్లకు 3 ఇండ్లను కలుపుదాం. 4 ఇండ్లతో 3 ఇండ్లను కలపాలంటే 4 ఇండ్ల తర్వాత 3 ఇండ్లను వరుసగా లెక్కించాలి. 1 2 3 4 ఇండ్లు. తర్వాత 5 6 7. ఈ విధంగా 4 ఇండ్లతో 3 ఇండ్లు కలిపితే 7 ఇండ్లు. 4 కూడిక 3 సమానం 7. ఇప్పుడు మీరు ఎన్ని వ్రేళ్లు ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 3 4 4 వ్రేళ్లు. ఇప్పుడు మీరు ఎన్ని వ్రేళ్లు ఉన్నాయో లెక్కించి చెప్పండి. 1 2 3 3 వ్రేళ్లు. 4 వ్రేళ్లతో 3 వ్రేళ్లు కలపాలంటే 4 వ్రేళ్లు లెక్కించిన తర్వాత వరుసగా 3 వ్రేళ్లను లెక్కించాలి. 5 6 7 అనగా 4 కూడిక 3 సమానం 7. ఇప్పుడు మనం 2 మరియు 2 కన్నా ఎక్కువ అంకెలున్న సంఖ్యల కూడికలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది 16 2 అంకెల సంఖ్య. ఇది 11. ఇది కూడా 2 అంకెల సంఖ్య. ఇప్పుడు మనం ఈ 2 సంఖ్యలు 16 11ను కలిపి కూడుదాం. 2 అంతకన్నా ఎక్కువ అంకెలున్న సంఖ్యలను కూడినప్పుడు మనం ఆ సంఖ్యల కుడివైపున ఉన్న అంకె నుండి మొదలు పెట్టాలి. ఇక్కడ ఉన్న 16 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 6 మరియు
11 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 1. ముందుగా ఈ కుడివైపు ఉన్న రెండు అంకెలను కూడి వాటి కిందనే రాయాలి. 6 కూడిక 1 సమానం 7. ఈ 7 అంకెను 6, 1 కింద కుడివైపునే రాయాలి. తర్వాత మనం ఇంతకుముందు కూడిన అంకెలకు ఎడమవైపు ఉన్న అంకెలను కూడాలి. మరి ఈ 16 సంఖ్యలో ఎడమవైపు ఉన్న అంకె 1, అలాగే 11 సంఖ్యలో ఎడమవైపు ఉన్న అంకె 1. ఈ రెండు అంకెలను కూడి వాటి కిందనే ఎడమవైపు రాద్దాం. 1 కూడిక 1 సమానం 2. ఈ రెండు సంఖ్యలు 16, 11 కూడినప్పుడు రెండు అంకెల సంఖ్య 27 వచ్చింది. అనగా 16 కూడిక 11 సమానం 27. ఈ సంఖ్య 27. ఇందులో రెండు అంకెలున్నాయి. ఈ సంఖ్య 12. ఇది కూడా రెండు అంకెలు కలిగిన సంఖ్య. మరి ఇప్పుడు మనం 27 మరియు 12 రెండు సంఖ్యలను కూడడం నేర్చుకుందామా? ఇక్కడ ఉన్న 27 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 7, అలాగే 12 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 2. ముందుగా ఈ రెండు అంకెలను కూడి వాటి క్రిందనే రాయాలి. 7 కూడిక 2 సమానం 9. ఈ 9 అంకెని 7, 2 క్రిందనే రాయాలి. తర్వాత మనం ఇంతకుముందు కూడిన అంకెలకు ఎడమవైపు ఉన్న అంకెలను కూడాలి. ఈ సంఖ్య 27లో 7కు ఎడమవైపు ఉన్న అంకె 2. అదేవిధంగా 12 సంఖ్యలో 2కు ఎడమవైపు ఉన్న అంకె 1. ఇప్పుడు ఈ రెండు అంకెలను కూడి వాటి క్రిందనే రాయాలి. 2 కూడిక 1 సమానం 3. ఈ రెండు సంఖ్యలు 27 మరియు 12 కూడగా రెండు అంకెల సంఖ్య 39 వస్తుంది. అంటే 27 కూడిక 12 సమానం 39. అదేవిధంగా 2 గాని అంతకన్నా ఎక్కువ అంకెలున్న సంఖ్యలను కూడినప్పుడు వచ్చే సంఖ్యలను గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఉన్న రెండు అంకెల సంఖ్యలు 56 మరియు 24లను కూడడం నేర్చుకుందాం. ఇంతకుముందు నేర్చుకున్న విధంగానే ఈ సంఖ్యలలో కూడా కుడివైపున ఉన్న అంకెలనే ముందుగా కూడాలి. ఈ 56 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 6 మరియు 24 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 4. 6 కూడిక 4 సమానం 10. 6తో 4 కూడినప్పుడు 10 వస్తుంది. ఇక్కడ మీరు గమనించవలసింది ఈ 10 సంఖ్య కూడా రెండు అంకెల సంఖ్య. కావున ఈ 10 సంఖ్యలోని కుడివైపు ఉన్న 0ను 6, 4 అంకెల కింద రాయాలి. మిగిలిన ఒక అంకెను 6, 4కు ఎడమవైపు ఉన్న 5, 2 పైన రాసుకోవాలి. 6 మరియు 4 అంకెల ఎడమవైపు ఉన్న 5, 2 అంకెలతో పాటు 1ని కూడా కూడాలి. అనగా 1 కూడిక 5 సమానము 6, 6 కూడిక 2 సమానము 8. అనగా 1 కూడిక 5 కూడిక 2 సమానము 8. ఈ 8 అంకెను ఎడమవైపు ఉన్న అంకెల క్రింద రాయాలి. ఈ విధంగా 56 సంఖ్యను 24తో కూడినప్పుడు 80 వస్తుంది. అనగా
56 కూడిక 24 సమానం 80. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఉన్న 89 మరియు 25 సంఖ్యలను కూడడం నేర్చుకుందాం. ఇంతకు ముందు 2 అంకెలున్న సంఖ్యలను కూడినట్లుగానే ఇక్కడ కూడా ఈ 2 సంఖ్యలను కూడాలి. ఇక్కడ 89 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 9, అలాగే 25 సంఖ్యలో కుడివైపు ఉన్న అంకె 5. 9 మరియు 5 అంకెలు కూడితే 14 అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఈ 14 సంఖ్య కూడా 2 అంకెలు గల సంఖ్య. ఈ 14 సంఖ్యలో కుడివైపు ఉన్న 4 అంకెను 9 మరియు 5 అంకెల క్రింద రాయాలి. మిగిలిన 1 అంకెని 9, 5 అంకెలకు ఎడమవైపు ఉన్న 8 మరియు 2 అంకెల పైన ప్రక్కన రాయాలి. ఇప్పుడు ఎడమవైపు ఉన్న అంకెలు 2, 8తో పాటు 1 అంకెను కూడా కూడాలి. అనగా 1 కూడిక 8 సమానము 9, 9 కూడిక 2 సమానము 11. ఈ విధంగా 1 కూడిక 8 కూడిక 2 సమానము 11. చూడండి, ఇక్కడ వచ్చిన సంఖ్యలో కూడా 2 అంకెలు ఉన్నాయి. ఈ 11 సంఖ్యలోని కుడివైపు ఉన్న 1 అంకెని 8, 2 క్రింద 4కి ఎడమవైపున రాయాలి. మిగిలిన 1 అంకెని ఎడమవైపు ఉన్న 8, 2 అంకెల ప్రక్కన రాయాలి. ఇప్పుడు ఎడమవైపు ఉన్న 8, 2 అంకెలతో పాటు ఆ 1 అంకెను కూడా కూడాలి. కాని ఇక్కడ ఎడమవైపు 1 అంకె మాత్రమే ఉంది కదా. అప్పుడు ఆ 1 అంకెను క్రింద ఉన్న 1 అంకెకు ఎడమవైపున రాయాలి. ఈ విధంగా మనం 89 సంఖ్యకు 25 కూడగా 118 వస్తుందని నేర్చుకున్నాం. అనగా 89 కూడిక 25 సమానం 114. ఇప్పటి వరకు మనం కూడికలు లెక్కలు నేర్చుకున్నాం. ఇక మనం ఈ కూడికల లెక్కలను అభ్యాసం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 2 సంఖ్యలను కూడి సరియైన జవాబును క్రింద ఇచ్చిన ఖాళీ స్థలంలో డబ్బాలలో రాయండి. మీరు సరియైన జవాబును చేశారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 2 సంఖ్యలను కూడి సరియైన జవాబును క్రింద ఇచ్చిన ఖాళీ స్థలంలో డబ్బాలలో రాయండి. మీరు సరియైన జవాబును చేశారు. చాలా చాలా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 2 సంఖ్యలను కూడి సరియైన జవాబును క్రింద ఇచ్చిన ఖాళీ స్థలంలో డబ్బాలలో రాయండి. మీరు సరియైన జవాబును చేశారు. చాలా చాలా బాగుంది.